వారంతా సమాజాన్ని కాపాడే పోలీస్ హైయర్ అఫీషియల్స్. రూల్స్ సమాజ బాధ్యతల్లో వారి రోల్స్ చాలా కీలకం. అయితే వారి కుటుంబ సభ్యులు దారి తప్పారు. అంతేనా, ఏకంగా యాంటీ నార్కోటిక్స్ వింగ్ చేతికి చిక్కారు. తెలంగాణ సర్కారు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలను చూస్తుంటే ఉన్నతాధికారుల ఇంటిలో డ్రగ్స్ బిడ్డలు ఉండడం పోలీసులను టెన్షన్ పెట్టిస్తుంది. ఇంతకీ ఆ డర్టీ బాయ్స్ ఎవరు, ఎలా పట్టుబడ్డారు, డ్రగ్స్ డీల్లో ఎలా ఎంటర్ అయ్యారో తెలుసుకుందాం. తెలంగాణ బార్డర్లోకి డ్రగ్స్ సెంటర్ కాకూడదనేది సీఎం రేవంత్ సర్కార్ గట్టి నిర్ణయం. ఆ దిశగానే ఉక్కుపాదం మోపేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నానికి ఏకంగా బడాబాసుల బిడ్డలే షాక్ ఇచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, కొనుగోళ్లలో సెలబ్రిటీలతో పాటు పోలీసు అధికారుల పిల్లల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. జస్ట్ వన్ డేలోనే డ్రగ్స్ డీల్స్ కు సంబంధించి 2 పోలీసు అధికారుల కుమారులను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ బృందాలు అరెస్ట్ చేశాయి. మల్నాడు కిచెన్ యజమాని సూర్యతో కలిసి డ్రగ్స్ దందాలో క్రియాశీలకంగా ఉన్న ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ, సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారి బిడ్డ రాహుల్ తేజ్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడడం కూడా తెరపైకి వచ్చింది. వాస్తవానికి రాహుల్ తేజపై 2024లో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో తేజ A3గా ఉన్నారు. తేజ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ నిజామాబాద్ పోలీసులు తేజ జోలికి వెళ్లకుండా వారిపై ప్రెషర్ వచ్చినట్లు సమాచారం. అప్పుడే గట్టిగా విచారించుంటే డ్రగ్స్ మూలాలు తెలంగాణకు పాకకుండా ఉండేందుకు వీలుండేదని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. పోలీసులకు తీగ దొరికితే కొండను పట్టేస్తారన్న వాదన మరోమారు రుజువైంది. డ్రగ్స్ కేసులో నిందితుడైన సూర్యతో తేజకు వ్యాపార భాగస్వామ్యం ఉందని గుర్తించడమే ఇందుకు కారణం. సూర్య కాల్ లిస్టులో డ్రగ్స్ డీల్లో లింక్ అయిన కొందరి నెంబర్లు బయటపడడంతో ఒక్కొక్కరిని ఈగల్ బృందాలు విచారిస్తున్న క్రమంలో తేజ సంగతి వెలుగులోకి వచ్చింది. వడ్డించేవాడు మనోడైతే ఇక మనకు అడ్డేముంది అనుకున్న చందంగా డ్రగ్స్ ఇల్లీగల్ డీల్ జరిగింది. తన బ్యాచ్లో పోలీసు అధికారుల సంతానం ఉండడంతో సూర్య 3 ఏళ్లుగా డ్రగ్స్ దందా యథేచ్ఛగా నడిపించాడనే విచారణలో గుర్తించారు. కంచే చేను మేస్తే అన్న చందంగా తయారైంది నగరంలోని కొందరి పోలీసు అధికారుల పరిస్థితి. ఇక కొందరు రాజకీయ నాయకుల బిడ్డలు, మరికొంతమంది సెలబ్రిటీలు సూర్య కాల్ లిస్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 10కి చేరింది. సూర్యతో పాటు హర్ష, యశ్వంత్, జశ్వంత్, నవదీప్, పవన్, రాహుల్, ఫుడ్ బ్లాగర్ సూర్య, తేజ, మోహన్లను ఈగల్ బృందాలు అరెస్ట్ చేశాయి. డ్రగ్స్ తీసుకోవడానికి అనుమతించిన 9 పబ్లపై ఇప్పటికే సైబరాబాద్ ఈగల్ టీం కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది. సూర్యను వారం రోజులు కస్టడీకి తీసుకున్న సైబరాబాద్ ఈగల్ బృందాలు అతని ఆర్థిక లావాదేవీలు, కొరియర్ ఛానల్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్ను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు సూర్య నోరు విప్పితే పబ్ల లోగుట్టు, రహస్య గదుల్లో పార్టీలు జరిగే తీరు, అందులో పాల్గొన్న ప్రముఖుల పిల్లల పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ కట్టడికి కీలకంగా డ్యూటీ చేస్తున్న కొంతమంది పోలీసులకు అవార్డులు కూడా ఇచ్చారు. యావత్ తెలంగాణ సమాజం డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. కేవలం కొంతమంది కాకీల తీరుతో ఇల్లీగల్ డ్రగ్స్ ఇంకా అడపాదడపా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అనుమానం ఉన్న పోలీసుల ఫోన్లు సైతం కాల్ రికార్డ్ చెక్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కుటుంబంపై ఫోకస్ పెట్టాలి. తమ పిల్లలు ఏం చేస్తున్నారు, వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలి. అలా లేకపోతే బంగారు భవిష్యత్ చేతులారి నాశనం చేసుకునే వాళ్ళం అవుతామని గుర్తించకపోతే సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందని ఈ ఖతర్నాక్ బిడ్డలు చూసైనా జాగ్రత్త పడాలి.